అందరికీ నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే 2023వ సంవత్సరంలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందో ఎస్పెషల్లీ పోటీ పరీక్షల అభ్యర్థులు అందరూ కూడా ఒకటే ఒక్క అంశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే వివిధ విభాగాలు వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, వాటికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు అని. వెల్, లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాను అన్న కాన్సెప్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానే వచ్చింది జాబ్ క్యాలెండర్ తో. మేబీ జనవరిలోనో ఫిబ్రవరిలోనో రావాల్సిన ఈ జాబ్ క్యాలెండర్ ఫర్ వేరియస్ రీజన్స్ మేబీ లేట్ అయి ఉండొచ్చు. బట్ యాజ్ సెడ్, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది, విచ్ ఈస్ August 2nd. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళి అసలు ఇంతకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ ని విడుదల చేసిందో రాబోయే సంవత్సరానికి సంబంధించి 2024-25కి సంబంధించి అందులో వాళ్ళు ఏ పరీక్షలు నిర్వహిస్తాము అని అంటున్నారు, వాటికి సంబంధించిన అర్హతలు ఏమంటున్నారు, ఎప్పుడు ప్రిలిమ్స్ జరిగే అవకాశం ఉంది, ఎప్పుడు దానికి సంబంధించిన మెయిన్స్ జరిగే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో లభిస్తుంది. అందుకని మీ స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు, మీ అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా సరే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే గనక వాళ్ళతో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-2025 తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చింది. సో మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మేబీ కొంతమందికి ఇక్కడ ఉన్నది క్లియర్ గా కనిపించకపోవచ్చు. నేను మీకోసం ఇదంతా కూడా పూర్తిగా క్రిస్టల్ క్లియర్ గా చదివి చెప్పే ప్రయత్నం చేస్తాను. అలానే ఈ PDF ఏదైతే ఉందో శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. తద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ ఫ్యూచర్ రెఫరెన్సెస్ కి కూడా దీన్ని హ్యాపీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది సీరియల్ నెంబర్ కాలం, ఫైన్. ఇక్కడ నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటే దేనికి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది అని. అండ్ తర్వాత ఇక్కడ గమనిస్తే కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్డ్. సో ఏ అంశాలకి సంబంధించిన పోస్టులు ఆ నోటిఫికేషన్ లో భాగంగా లేదు ఆ రిక్రూట్మెంట్ లో భాగంగా వాళ్ళు భర్తీ చేస్తారు అనేది ఈ 3వ కాలంలో ఉంది. 4వ కాలం వచ్చేసి మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ. సో ఏ ఏజెన్సీ ఏ సంస్థ అయితే ఈ నోటిఫికేషన్ ని విడుదల చేస్తుందో ఆ నోటిఫికేషన్ ఏ నెలలో వచ్చే అవకాశం ఉంది, లేదు ఆల్రెడీ విడుదల చేసినట్టయితే ఎప్పుడు విడుదల చేశారు అనేది ఈ 4th కాలం చెప్తోంది. 5th కాలం టెంటేటివ్ మంత్ ఆఫ్ ద ఎగ్జామ్. సో వాళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ చెబుతూ ఉన్నారో దానికి సంబంధించిన ఆ పరీక్ష ఎప్పుడు జరగవచ్చు ఉజ్జాయింపుగా, అంటే ప్రిసైజ్ గా ఎగ్జాక్ట్ గా ఈ రోజు అని చెప్పకపోయినా అట్లీస్ట్ గా అటు ఇటుగా ఏ నెల అనేది మనకి ఈ 5వ కాలంలో తెలుస్తూ ఉంది. 6వ కాలంలోకి వెళ్తే నేమ్ ఆఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ, ఇంతకీ ఏ సంస్థ రిక్రూట్ చేసుకుంటూ ఉంది. తర్వాత 7th కాలం వచ్చేసి ఏదైతే పోస్ట్ కి వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని జారీ చేస్తున్నారో దానికి ఉండవలసిన విద్యార్హతలు అవ్వచ్చు, లేదు ఇతర అర్హతలు క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రస్తావిస్తోంది 7th కాలం. 8వ కాలం వచ్చేసి ఒకవేళ ఆ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదన్నా ఆల్రెడీ ఒక అప్డేట్ ఉంటే గనక దానికి సంబంధించి 8th కాలం ఉంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడేమో దేనికి రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్, ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ లో ఏ పోస్టులను భర్తీ చేయనున్నారు అని, ఇక్కడ ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అని, ఇక్కడ దానికి సంబంధించిన పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అని, ఇక్కడ ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు అని, ఇక్కడ దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, ఇక్కడ వాటికి సంబంధించి ఏదైనా మనం నోట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఉంటే అది. సో ముందుగా మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రూప్ 1 మెయిన్స్ ఏవైతే గ్రూప్ 1 సర్వీసెస్ లో పోస్టులు మెన్షన్ చేయబడ్డాయో అవన్నీ డెప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, అదంతా కూడా ఇందులోకి వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ February 24th, ఎస్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే October 2024, ఇక్కడ 24 అని ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరాలని సూచిస్తూ ఉన్నాయి. సో February 2024, October 2024 ఆల్రెడీ గ్రూప్ 1 కి సంబంధించిన ప్రిలిమ్స్ జరిగిపోయింది కదా. సో గ్రూప్ 1 కి సంబంధించిన ప్రిలిమ్స్ జూన్ నెలలో జరిగింది కదా, June 9వ తారీఖు జరిగింది కదా, దాని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కదా. సో ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశారో
మీకు సమయం చాలా తక్కువగా ఉంది. అక్టోబర్ 24 2024 ఆబ్వియస్లీ అక్టోబర్ 21 ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 21 to 27th అక్టోబర్. సో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు తెలంగాణ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో దానికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుంది. అలానే తర్వాత గ్రూప్ 3 సర్వీసెస్ ఏవైతే గ్రూప్ 3 సర్వీసెస్ లో పోస్టులు మెన్షన్ చేయబడ్డా వాటన్నిటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 2022లో ఇష్యూ చేశారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అని గమనిస్తే నవంబర్ 2024 అంటున్నారు. ఏంటిది? గ్రూప్ 3. సో గ్రూప్ 3 నవంబర్ 2024లో నోటిఫికేషన్ కాదు, ఎగ్జామే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అది 2024 నవంబర్లో. తర్వాత కండక్ట్ చేసేది టీజీపీఎస్సీ గ్రాడ్యుయేషన్ ఇన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ సర్టెన్ పోస్ట్. సో పోస్టులను బట్టి పోస్టుల ఆధారంగా వాళ్ళకి కనీసం గ్రాడ్యుయేషన్ అర్హత అయితే ఉండాలి అని. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఆన్ నవంబర్ 17th and 18th 2024. సో వాళ్ళ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేసేసారు. సో ఎవరైతే గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో ఆలస్యం చేయకండి, బికాస్ మీ ముందు డేట్ ఉంది ఆల్రెడీ నవంబర్ 17th and 18th అని లేట్ చేయకండి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఆయుష్ ఇన్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. ఇక్కడ గమనిస్తే ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి ఇంజనరల్ గా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన రిక్రూట్మెంట్ సెప్టెంబర్ 2024లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో మనం ఆగస్టు నెలలో ఉన్నాము. సో సెప్టెంబర్ 2024 ఏదైతే రాబోయే నెల ఉందో అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పరీక్ష ఎప్పుడు జరగబోయే అవకాశం ఉంది అని అంటే నవంబర్ 2024. అలానే ఎవరు రిక్రూట్ చేసుకోబోతున్నారు అంటే ఎంహెచ్ఎస్ఆర్బి. అండ్ ఈ పోస్ట్ కి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో వాటికి ఉండవలసిన అర్హతలు ఏంటి? సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండ్ 8 other qualifications for lab technician, GNM or BSc nursing for nursing officer, D pharmacy, B pharmacy, Pharma D for pharmacist grade 2 and diploma in pharmacy, Ayurveda, Unani, homeopathy, pharmacist Ayush. సో ఎవరైతే నర్సింగ్ చేశారో బిఎస్సి నర్సింగ్ చేశారో, ఎవరైతే డి ఫార్మసీ చదివారో, ఎవరైతే ఫార్మా డి చదివారో, ఎవరైతే బి ఫార్మసీ చదివారో మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎగ్జామ్ నవంబర్లో పెట్టవచ్చు అని అంటున్నారు, బట్ అది టెంటేటివ్, ఎందుకంటే నోటిఫికేషన్ సెప్టెంబర్లో వస్తే గానీ తెలియదు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని. తర్వాత గమనిస్తే మనం గ్రూప్ 2 సర్వీసెస్ అన్ఫార్చునేట్లీ పోస్ట్ పోన్ అయింది, బట్ ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఫర్ షూర్. సో గ్రూప్ 2కి సంబంధించి గమనిస్తే ఆల్రెడీ నోటిఫికేషన్ 2022వ సంవత్సరం డిసెంబర్లో ఇచ్చారన్న సంగతి మనకి తెలుసు. సో గ్రూప్ 2 యొక్క పరీక్ష ఎప్పుడు జరగనుంది? డిసెంబర్ 2024, అంటే ఈ సంవత్సరం. సో ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆల్రెడీ అయిపోయింది. సో మీలో కొంతమంది క్లియర్ చేశారు, కంగ్రాచులేషన్స్. మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. అలానే ఎవరైతే అన్ఫార్చునేట్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారో మీరు గ్రూప్ 3కి అలానే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకు? గ్రూప్ 3 పరీక్ష నవంబర్లో ఉంది అని అంటున్నారు, అలానే గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్లో ఉంది అంటున్నారు. అంటే ఈ సంవత్సరం లోపలే 2 పరీక్షలు అయిపోయే అవకాశం ఉంది. సో అందుకని అంది వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. తర్వాత గ్రూప్ 2కి అఫ్ కోర్స్ పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది, బట్ ఇన్ జనరల్ గా అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ. తర్వాత ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీఎన్ పీడీసీఎల్ అండ్ టీజీఎస్ పీడీసీఎల్. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ కి వాటికి సంబంధించి ట్రాన్స్కో ఏదైతే ఉందో వాటికి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ అండ్ అదర్ పోస్ట్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 2024లో వచ్చే అవకాశం ఉంది. జనవరి 2025 అంటే వచ్చే సంవత్సరం జనవరిలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. సో మనం ఇప్పటి నుంచి కన్సిడర్ చేసుకున్న ఆగస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది. సో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మీ దగ్గర 4 నెలల సమయం ఉంది. నోటిఫికేషన్కి 2 నెలల సమయం ఉంది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఎస్పెషల్లీ ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఎవరైతే బిఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అలానే వీటికి సంబంధించి డిప్లొమా కానీ లేదు ఆల్మోస్ట్ రిలవెంట్ స్ట్రీమ్స్లో ఏదైనా ఇతర క్వాలిఫికేషన్స్ ఉంటే గనక మీరు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత గెజెటెడ్ కేటగిరీకి సంబంధించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ చూస్తే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, ఏఈఈ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. సో ఈ పోస్టులకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ అక్టోబర్ 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరం అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎగ్జామ్ అగైన్ జనవరి 2025. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు కూడా చేస్తే ఒకటే నోటిఫికేషన్లో ఇచ్చేలాగా మనకి కనిపిస్తుంది.
లేదు ఒకవేళ వేరు వేరు నోటిఫికేషన్లు ఇచ్చినా సరే, ఎందుకంటే ఇక్కడ డిప్లొమా అదర్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు, ఇక్కడ అంత స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదు. సో లుక్స్ లైక్ దీస్ టూ ఆర్ డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ గెజిటెడ్ కేటగిరీని క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ అని అంటున్నారు. సో ఈ రెండు ఒకటే నోటిఫికేషన్ లో రెండు వేరే వేరే పరీక్షల్లాగా పెట్టచ్చు, లేదు సెపరేట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇంజనీర్లు అందరూ ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ లో ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. ప్యాక్ యువర్ బ్యాగ్స్, స్టార్ట్ ప్రిపరేషన్. తర్వాత గమనిస్తే టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో బేసిక్ ఇది ఎవరి కోసం నిర్వహిస్తున్నారు? ఉపాధ్యాయ వర్గానికి సంబంధించి, టీచర్స్ కమ్యూనిటీ కోసం కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంట? ఈ సంవత్సరం నవంబర్లో వచ్చే అవకాశం ఉందంట. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారంట? వచ్చే సంవత్సరం జనవరిలో నిర్వహిస్తారంట. ఇంతకీ ఏ ఏజెన్సీ? స్కూల్ ఎడ్యుకేషన్, బేసిక్ గా పాఠశాల విద్యా విభాగం ఏదైతుందో వాళ్ళు. ఈ టెట్ రాయాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏమిటి? బిఈడి కానీ, డిఈడి కానీ, లేదు దానికి సరి సమానమైన ఏదన్నా అర్హత ఉంటే మీరు అది ఆల్రెడీ సాధించి ఉండాలి. సో మీరు ఒకవేళ బిఈడి లాస్ట్ ఇయర్ ఇప్పుడే ఫినిష్ చేశాము అని అన్నా, లేదు చూసుకోండి, మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి ఉంటే, బిఈడి పాస్ అయిపోతే వాట్ ఎవర్, మీరు టెట్ కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి టెట్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. అలానే టెట్ ఈస్ నాట్ ఎ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టన్ టీచర్ పోస్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడిప్పుడే టీచర్ అవుదాము అన్న ఒక లక్ష్యంతో బయలుదేరారో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిఎస్సి అవ్వచ్చు, లేదు కొన్ని ఇతర టీచర్ రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, మీరు ఆ పరీక్ష రాయాలి అని అంటే టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి తీరాలి. సో మీరు టెట్ క్వాలిఫై అవ్వండి, ఆ డిఎస్సి లాంటి పరీక్షలు రాయలేరు. సో అందుకని ముందు మీరు టెట్ రాయాలి. కానీ టెట్ రాయాలంటే మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒకవేళ ఉంటే గనక ముందు టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టెట్ని క్వాలిఫై చేయండి. ఎందుకంటే టెట్ లేకపోతే డిఎస్సి రాయలేరు కాబట్టి ఖచ్చితంగా టెట్ తర్వాతే డిఎస్సి పెడతారు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అలానే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటున్నారు, ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎలా అయితే యూపీఎస్సీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి సంబంధించిన ప్రిలిమ్స్ నార్మల్ గానే యూపీఎస్సీ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తో కండక్ట్ చేసేసి తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి మెయిన్స్ సెపరేట్ గా కండక్ట్ చేస్తారు, అచ్చం అలానే గ్రూప్ 1 కి సంబంధించి ఏదైతే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే పోస్ట్ ఉందో దానికి సంబంధించి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు కండక్ట్ చేసేసి మెయిన్స్ వాటిని సెపరేట్ గా కండక్ట్ చేయాలి అని. కాకపోతే ఇక్కడ మెన్షన్ వాళ్ళు ప్రిలిమినరీ అని మెన్షన్ చేశారు, ఇన్ లైన్స్ విత్ యూపీఎస్సీ అంటున్నారు. సో కామన్ ప్రిలిమ్స్ పెట్టి తర్వాత డివియేట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. All 19 category of posts mentioned in GO MS number 55 dated 25 April 2022 and other similar posts in state government. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే 2022వ సంవత్సరంలో ఏప్రిల్ 25వ తారీఖున ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందో దాంట్లో ఏవైతే 19 కేటగిరీల యొక్క పోస్టులు మెన్షన్ చేశారో వాటికి సంబంధించిన పరీక్ష అని మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ సంవత్సరం అక్టోబర్లో రానుంది. ఎగ్జామ్ ఫిబ్రవరి 2025 అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగవచ్చు. అలానే అర్హతలు చూసుకుంటే ఆబ్వియస్ గా ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటాయి, బట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అని అయితే అంటున్నారు. సో ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈడి అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, యు ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రిమెంబర్, నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఈ పీడిఎఫ్ అంతా కూడా శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో మీరు మరొక్కసారి దీన్ని డీటెయిల్ గా చూసుకోండి. మీరు వేటి యొక్క క్రైటీరియా, క్వాలిఫికేషన్ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తున్నారు, అలానే మీ ప్రిపరేషన్ కి డిస్టర్బ్ అవ్వకుండా ఒక ప్లాన్ వేసుకోండి. ఎందుకంటే కొంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని అపియర్ అవ్వాలి అనుకుంటారు, కొంతమంది ఓన్లీ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి మటుకే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు వీటిలో ఏ ఎగ్జామ్లు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారు, అన్ని ఎగ్జామ్లు రాయాలి అని అనుకుంటున్నారా, వాటికి తగ్గట్టుగా మీరు ప్లాన్ వేసుకోండి. ఎందుకనంటే కొన్నిసార్లు లాజిస్టికల్ ఇష్యూస్ వల్ల లెట్సే అనుకోకుండా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కాకుండా మేబీ ఏదైనా మార్పులు చేర్పులు జరిగి ఒక నోటిఫికేషన్ వెనకున్నది ముందుకు వచ్చి ముందుకున్నది వెనక్కి వెళ్ళిందే అనుకోండి, మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలి. తర్వాత గమనిస్తే గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్. సో ఈ గ్రూప్ 1 వీటిలో ఏవైతే గెజిటెడ్ పోస్టులు ఉన్నాయో అవి కాకుండా ఇతర సర్వీసెస్ ఏవైతే గెజిటెడ్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి చూస్తే డిగ్రీ అండ్ అబవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 2025లో వస్తుందంట. అంటే నోటిఫికేషనే వచ్చే సంవత్సరం జనవరిలో వస్తుంది, పరీక్షనేమో వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అలానే దెన్ కమ్స్ ది మోస్ట్ అవైటెడ్, నేను ఇందాక చెప్పాను టెట్ అవ్వనిదే డిఎస్సి పెట్టే అవకాశం లేదు, సో ముందు టెట్ పెడతారు అని. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్,
ఇది పరీక్ష పాస్ అయితే మీరు జస్ట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అవుతారు, కానీ మీకు ఉద్యోగం రాదు. మరి ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి టీచర్ ఉద్యోగం ఎలా వస్తుంది? వాళ్ళు డిఎస్సి రాస్తే వస్తుంది. డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ కి సంబంధించి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 2025లో పరీక్ష జరుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే టెట్ ఎగ్జామ్ నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది అని అంటున్నారు. సో జనవరిలో ఎగ్జామ్ జరిగినప్పుడు మీరు టెట్ క్వాలిఫై అయ్యారు అని అనుకుందాం. సో వాళ్ళు డిఎస్ ఎప్పుడు పెడుతున్నారు? ఫిబ్రవరి. అంటే ఒక నెల రోజుల సమయం మట్టుకే తేడా ఉంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో జనవరిలో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని మీకు తెలిసిపోతుంది కదా, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కదా. సో మళ్ళీ 2 నెలలు ప్రిపేర్ అయితే, అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే టీచర్లు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా అట్లీస్ట్ ఈ ఆగస్ట్ మంత్ అయితే కంటిన్యూస్ గా ముందు టెట్ కి డిఎస్సి కలిపి ప్రిపేర్ అయినా, లేదు డిఎస్సి తర్వాత తక్కువ టైం ఉంటుంది కాబట్టి ముందు ఒకసారి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, లేదు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఎందుకంటే ఎగ్జామ్ జనవరి అని అంటున్నారు. సో ఆగస్టు, సెప్టెంబర్ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిపోయి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీరు ఈ టెట్కి ప్రిపేర్ అయ్యి జనవరిలో ఎగ్జామ్ రాసేసి ఎలాగో ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్ డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కాబట్టి మళ్ళీ అప్పుడు మీరు జనవరి తర్వాత నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రిపేర్ అయితే ఏప్రిల్లో మీరు డిఎస్సి ఎగ్జామ్ ఇచ్చేయచ్చు. అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టీచర్ ఉద్యోగాన్ని సాధించి తీరుతారు. మీరొక్కళ్ళే కాదు, బేసిక్గా ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ రావాలి అని కోరుకుంటున్నారో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాము. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో రావచ్చు, అలానే పరీక్ష వచ్చేసి మే నెలలో జరగవచ్చు అని అంటున్నారు. ఇంటర్మీడియట్ అని అంటున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఉండవలసిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కాదు. అండ్ అగైన్ ఇక్కడ మనం ఇందాక చూడడం మర్చిపోయాం, డిఎస్సికి సంబంధించి డిగ్రీ విత్ బిఎడ్ ఆర్ ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ లేదు ఇతర సమానమైన ఏమైనా అర్హతలు ఉంటాయని. సో మీరు డిగ్రీ చేస్తుంటే బీఈడి చేసి ఉండాలి, మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ తో ఆపేస్తుంటే మీరు డిఎడ్ చేసి ఉండాలి, మీరు ఒకవేళ డిఎస్సి ద్వారా టీచర్ అవ్వాలి అని అంటే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఓన్లీ ఇంటర్మీడియట్ అని అంటున్నారు. సో మీ స్నేహితుల్లోనూ మీకు తెలిసిన వాళ్ళలోనూ చాలా మంది ఇంటర్మీడియట్ తో ఆపేసి ఉండుండొచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. ఇది వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. తర్వాత వివరాల్లోకి వెళ్తే మరొక్కసారి టెట్ వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ నుంచి జనవరి 2025లో ఒకటి కండక్ట్ చేస్తున్నారు. తర్వాత దాని సీక్వెన్స్ లో ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 2025లో డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏప్రిల్ 2025కి మళ్ళీ టెట్ ఇస్తున్నారు, జూన్ 2025లో మళ్ళీ ఆ టెట్ ఎగ్జామ్ పెడుతున్నారు. సో ఒకటి జనవరిలో జరుగుతోంది, ఇంకోటి జూన్లో జరుగుతోంది. సో టెట్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతోంది. సో టెట్ యొక్క అర్హతలు ఏంటో చూసాం కదా మనం ఇందాక ఆల్రెడీ. టెట్ ఒక రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదు, ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ థింగ్. అండ్ మీరు డిఎస్సి అని రాయాలంటే ఖచ్చితంగా అది మ్యాండేటరీ అన్నమాట, కంపల్సరీ. మీరు టెట్ క్వాలిఫై అవ్వకపోతే డిఎస్సి రాయలేరు. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ అని అంటున్నారు. ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంట? జూలై 2025లో కండక్ట్ చేస్తారంట. అండ్ ఆబ్వియస్గా ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందాక ఇక్కడ చూసాం మనం గ్రూప్ 1 ప్రిలిమినరీ అని అన్నారు. ఎప్పుడు? అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తారంట, ఫిబ్రవరి 2025లో అని. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అనుకున్నాం ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎలా అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తో పాటు కంబైన్డ్ గా ప్రిలిమ్స్ కండక్ట్ చేసి మెయిన్స్ అని సెపరేట్ గా పెడతారో అట్లా ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో ఆల్రెడీ ఈ సంవత్సరం గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ లో ఒకసారి అయిపోయింది. అది కాకుండా అక్టోబర్లో ఇంకోసారి నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 2025లో దాని ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అంటున్నారు. సో ఈ ప్రిలిమ్స్ కి సంబంధించిన మెయిన్సే ఇది. ఫైన్. సో మీరు ఎవరైతే మన జూన్లో అన్ఫార్చునేట్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారో మీకు మరొక్కసారి మంచి అవకాశం వస్తూ ఉంది. సో దగ్గరలోనే ఉన్నాయి రోజులు, ఆల్రెడీ ఆగస్ట్లోకి వచ్చేసాం, మన జూన్లో ఎగ్జామ్ ఇచ్చారు. ఫైన్. ఇంకా నాకు లేదు అని అనుకున్న వాళ్ళకి ఇదే మంచి అవకాశం. చూడండి, ఒక విధంగా గ్రూప్ 1 యూపీఎస్సీకి ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ లో ఉంటుంది, రైట్? సో మీరు కనుక ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి వరకు మీకు ఎంత టైం ఉంది? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 నెలల సమయం ఉందా? మీరు ఫిబ్రవరిలో ఇస్తారా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రూప్ 1 ఎప్పుడు? జూలై అని అంటున్నారు. సో మీరు ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసేసారా అనుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ 4 నెలలు ఉంది. గాడ్ ఫర్బిడ్ అలా జరగకూడదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చెయ్యలేకపోయారు అని అనుకుందాం, లెట్స్ అస్యూమ్ అనుకుందాం, జస్ట్ అది ఫిబ్రవరికి అయిపోతుంది కదా.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫిబ్రవరికి అయిపోతుంది కదా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మార్చ్, ఏప్రిల్, మే ఉంది కదా. ఐ థింక్ 2025 సంవత్సరంలో యూపీఎస్సీ మే 25th ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టుంది. ఆ లాజిక్ ప్రకారం మీరు ఎలాగో ఆల్మోస్ట్ గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ యూపీఎస్సీకి సిమిలర్ గానే ఉంటుంది కదా. సో ఫిబ్రవరి ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే మీరు ఎలా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు, నో డౌట్. ఇఫ్ ఇన్ కేసు మీరు క్లియర్ చేయలేకపోతే అదే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మీరు ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీకి కూడా అపియర్ అవ్వచ్చు కదా. సో మీ ప్రిపరేషన్ అటు ఇటు ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. అలానే దెన్ కమ్స్ ది మోస్ట్ అవైటెడ్, దేనికోసం అయితే మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అధిక శాతం మంది ఎవరైతే ఎప్పుడు 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 వస్తుందా అని ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు 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 మన ముందు ఉంది. ముందుగా ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. సో ఎవరైతే ఎస్ఐ అవుదాం అనుకుంటున్నారో, బాబు నీ జీవిత లక్ష్యం ఏంటంటే, సార్ నేను ఎస్ఐ అవుతాను సార్, నా పేరు ఎస్ఐ మహేష్ అని నేను 10 మందితో చెప్పించుకోవాలి అని, నా పేరు ఎస్ఐ అరుణ సార్ అని చెప్పించుకోవాలి అని చాలా మంది ఒక డ్రీమ్తో ఉంటారు. సో మీ అందరి కోసం ఏప్రిల్ 2025లో ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాము. ఆగస్టు 2025లో ఎగ్జామ్ పెడతామంటున్నారు. సో ఇప్పుడు ఆగస్టు 2024, నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ చూసుకోండి, ఇక్కడ కానిస్టేబుల్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సేమ్ ఏప్రిల్ 2025లో ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో ఇటు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, అటు పీసీ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు. ఈ పరీక్షకి మీరు నోటిఫికేషన్ పక్కన పెట్టిన ఎగ్జామ్ పరంగా చూసుకున్న మీకు సంవత్సరం పాటు సమయం ఉంది. 2 రోజులు కదా ఇప్పుడు ఆగస్టులో అయింది. సో ఇన్ ఎనీ విచ్ వే మీకు దగ్గరగా 363 డేస్ మీ దగ్గర ఉన్నాయి. 364 వాటర్ లెక్కలు మీరు వేసుకోండి, 365 డేస్ మీ దగ్గర ఉన్నాయి కదా. అందుకని ఈ అంది వచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. సో ఎస్ఐకి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే చాలు, అలానే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ ఆబ్వియస్ గా శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్ ఎవరైతే ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం పోలీస్ యజ్ఞాన్ని ప్రారంభించింది. ఐ హోప్ యూ పీపుల్ డూ నో దట్. అండ్ ఇప్పుడు పోలీస్ యజ్ఞం మరింతగా బలపడే అవకాశం ఉంది. మీరు ఒకవేళ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టయితే భారత్ అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడే మీకు క్లియర్ కట్ గా చెప్పాము, మాకు కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి, చాలా తొందరలోనే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని. ఇప్పుడు కాదు, జూలై 15 2024 చెప్పాం మీకు. ఇన్ఫాక్ట్ జూలై 15 కూడా కాదు, బికాస్ భారత్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చింది జూలై 11వ తారీఖు. జూలై 11, 2024 రోజే మీకు చెప్పాము. అఫీషియల్ సోర్సెస్ ద్వారా మాకు తెలుస్తూ ఉన్నది ఏంటంటే తొందరలోనే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ వెలువడే అవకాశాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి, అందుకనే పోలీసు యజ్ఞాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము అని. అండ్ హియర్ ఇట్ ఈస్. ఇప్పుడు చెప్పారు కదా, సమయం ఉంది కదా, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఫిజికల్ ఫిట్నెస్ ని కూడా మెల్లిమెల్లిగా ఇప్పటి నుంచే పెంచుకుంటూ ఉండండి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం గ్రౌండ్స్ అటు ఇటుగా చిత్తడిగా ఉన్న ముందైతే పేపర్ వర్కింగ్ స్టార్ట్ చేయండి. సెప్టెంబర్, అక్టోబర్కి ఎలాగో వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి కాబట్టి ఇంకా అక్టోబర్ నుంచి అసలు సిసలైన ఖాకీ చొక్కా తొడగడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత గమనిస్తే డిగ్రీ కళాశాలల్లో ఉన్న ఏవైతే అకాడమిక్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి చూస్తే లెక్చరర్లు, లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్, అలానే వాటికి సమానమైన పోస్టులు ఇతరత్ర ఏమన్నా డిపార్ట్మెంట్స్ లో ఉంటే కనుక వాటికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 25న ఇస్తాము. ఐ మీన్ 25 అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను 2025 సెప్టెంబర్ 2025లో దానికి సంబంధించిన పరీక్ష నిర్వహిస్తాము అని. సో ఎవరైతే నెట్, ఎస్ఎల్ఈటి అలానే పిహెచ్డి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో చేసి ఉంటారో అండ్ దట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అర్హులు. అలానే డిగ్రీ లెక్చరర్స్ కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూన్ 25 ఇస్తాము. దానికి సంబంధించిన పరీక్ష కూడా సెప్టెంబర్ 2025 సంవత్సరంలో కండక్ట్ చేస్తాము. అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్, ఎస్ఎల్ఈటి అండ్ పిహెచ్డి అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు 2 సెపరేట్ ఎంటిటీస్ గా మెన్షన్ చేస్తున్నారు అంటే మోస్ట్ పాసిబుల్లీ 2 నోటిఫికేషన్లని ఒకటేసారి విడుదల చేసే అవకాశం కూడా ఉంది, బికాస్ క్వాలిఫికేషన్స్ ఆర్ సేమ్. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంస్థ వేరు, ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంస్థ వేరు. సో దేర్ మైట్ బి పాసిబిలిటీస్ దట్ దేర్ మైట్ బి సర్టన్ చేంజెస్, బట్ యు నెవర్ నో. బట్ ద గుడ్ థింగ్ ఈస్ నవ్ యూ హ్యావ్ ఎ డేట్. వాళ్ళు ఇది మెన్షన్ చేయకుండా అయితే లేరు కదా, నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు కానీ డేట్ ఇవ్వకపోతే అది పెద్ద కంగారు. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం కానీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు చెప్పకపోతే అదొక కంగారు. వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా డిక్లేర్ చేసేసారు, సో వాళ్ళు తప్పించుకోలేరు దీని నుంచి.
మేబీ ఒక 2 నెలలు అటు ఇటుగా అవ్వచ్చు, మేబీ ప్రీపోన్ అవ్వచ్చు, లేదా పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదా అదే టైంకి కండక్ట్ చేస్తారు. బట్ తప్పించుకోవడం అయితే కుదరదు కదా. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకో 4 సంవత్సరాల పరిపాలనలో ఉంటారు. సో ఖచ్చితంగా ఇది మార్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది మీ లక్ష్యం అయితే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. దేర్ ఈస్ నో బెటర్ ఛాన్స్ దాన్ రైట్ నౌ. ఇప్పుడే బుక్లు పట్టుకోండి, ఇప్పుడే ఫిజికల్ ఫిట్నెస్ ని ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. జస్ట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ద ఫెయిత్ అండ్ ద బిలీఫ్ ఇన్ యూ, అండ్ యూ పీపుల్ డెఫినెట్లీ విల్ డూ దట్ ఫర్ షూర్. తర్వాత వచ్చేసి గ్రూప్ 2 కి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ని కలుపుకొని గమనిస్తే గనక అగైన్ ఏదైతే 2022 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున ఏదైతే జీవో నెంబర్ 55 లో వాళ్ళు మెన్షన్ చేశారో 16 కేటగిరీలు పోస్టులు, వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 2025 సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం మే నెలలో వస్తుంది. దానికి సంబంధించిన పరీక్ష అక్టోబర్లో జరుగుతుంది అని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గ్రాడ్యుయేషన్ చేసుంటే చాలు. ఏదైనా అఫ్ కోర్స్ పోస్టులను బట్టి ఏదైనా స్పెషల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్ దేర్, వీఆర్ ఈవెన్ గోయింగ్ టు నవంబర్ 2025. అండ్ ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే నవంబర్ 2025 కి సంబంధించి కూడా చాలానే ఉన్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ క్లియర్ ఇండికేషన్ 2025 నవంబర్ వరకు వాళ్ళు రిలీజ్ చేశారంటే డెఫినెట్లీ రాబోయే సంవత్సరన్నర మొత్తం కూడా పరీక్షల కోలాహలం ఉంటుంది. విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఇన్నాళ్ళు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఆ అవకాశం రానే వచ్చింది. సో దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. ఇంకా కాంప్రమైజ్ అవ్వద్దు, ఇప్పటి వరకు అయిన కాంప్రమైజ్ చాలు. దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. మేబీ ఇంతకన్నా మంచి అవకాశం ఇంకెప్పుడు రాదేమో, తెలియదు మనకి, యూ నెవర్ నో. బట్ స్టిల్ అట్లీస్ట్ హియర్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు సీ అండ్ బిలీవ్. మనం ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకపోవచ్చు, కానీ కంటితో చూసింది అయితే ఖచ్చితంగా నమ్ముతామని అందరూ అంటూ ఉంటారు. నో అట్లీస్ట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు సీ అండ్ బిలీవ్, అండ్ అట్లీస్ట్ బిలీవ్ ఆన్ దాట్ అండ్ ట్రై టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ గ్రూప్ 3 కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు, క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అంటున్నారు. సో గ్రూప్ 3ని గ్రూప్ 4 తో కలిపి కండక్ట్ చేస్తున్నట్టున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 2025 లో రానుంది. పరీక్ష నవంబర్ 2025 లో పెడతారంటున్నారు. సో జూలైలో నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల గ్యాప్ ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. స్టార్టింగ్ లో మీరు జాగ్రత్తగా గమనించుంటే గ్రూప్ 3 సర్వీసెస్ కి సంబంధించి ఎలాగో ఈ సంవత్సరం నవంబర్ 2024 అండ్ డేట్ ఇచ్చేసారు, నవంబర్ 17th and 18th ఇయర్ గ్రూప్ 3 సర్వీసెస్ ఎలాగో జరగనున్నాయి. అండ్ తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్ కి వాళ్ళు మళ్ళీ గ్రూప్ 3 కండక్ట్ చేస్తున్నారు అండ్ గ్రూప్ 4 దాంతో క్లబ్ చేసేసారు. సో ఆబ్వియస్లీ వేకెన్సీలు ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2 నవంబర్లు అంటే రాబోయే 1.5 year లో మీరు 2 సార్లు గ్రూప్ 3 రాస్తారు, రైట్? అండ్ ఆబ్వియస్ గా గ్రూప్ 1 2 సార్లు రాస్తారు. సో ఇక్కడ మీకు క్లియర్ ఇండికేషన్ ఉంది, ఇటు టెట్ 2 సార్లు జరుగుతోంది. ఇన్ ఎనీ విచ్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఎ గుడ్ పొజిషన్. తర్వాత గమనిస్తే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ GDMOs E3 గ్రేడ్. వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం జూలైలో రానుంది. పరీక్ష వచ్చే సంవత్సరం నవంబర్లో జరగనుంది. వాళ్ళకి ఉండవలసిన అర్హతలు గమనిస్తే BE, BTech, BSc ఇంజనీరింగ్ లేదు దానికి సరిసమానమైన ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ దట్టు రెగ్యులర్ అయి ఉండాలి. వాళ్ళు మైనింగ్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదు CA, ICW, CMA, లేదు MBBS. ఇవన్నీ కూడా ఒకవేళ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉంటే MBBS అయితే. సో ఎవరైతే ఒక విధంగా MPC, BIPC చదువున్నారో వాళ్ళకి దిస్ ఈజ్ ది ఛాన్స్. సో అందుకని ఈ వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. సో మరొక్కసారి మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక ఇట్ ఈ స్టార్టింగ్ విత్ గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు. రిమెంబర్, డేట్ మారదు అని ప్రిపేర్ అవ్వండి. ఎవరో ఏదో అన్నారని కాదు, డేట్ మారదు. ఇట్ ఈస్ అక్టోబర్ 21, 27 అని ఫిక్స్ అయ్యి చదవండి. ఎస్పెషల్లీ కాదు, ఆబ్వియస్గా ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళు చదవండి వెళ్ళి. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నాట్ ఓన్లీ జస్ట్ పీపుల్ హూ హ్యావ్ క్లియర్డ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, మీ అందరికి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాకపోవచ్చు. యూ నెవర్ నో. భవిష్యత్తును మనం ఎవరని చూడలేదు, దేవుడికి తప్ప మనకు ఎవరికి తెలియదు. అండ్ దేవుడు మనకు వచ్చి చెప్పలేదు కూడా ఏంటి భవిష్యత్తులో పరిస్థితి అని. అందుకని దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. ఇంతకన్నా బెటర్ ఛాన్స్ మీకు ఇంకోటి రాదు, రాబోదు. సో డోంట్ టేక్ ఎనీ కాంప్రమైజెస్ నో మ్యాటర్ వాట్. ఫైనాన్షియల్ గా కన్స్టెంట్స్ ఉన్నాయా, సో బీ ఇట్. అకాడమిక్ గా కన్స్టెంట్స్ ఉన్నాయా, సో బీ ఇట్. సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. మేక్ షూర్ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్.
ఇంకెంతకన్నా బెటర్ ఛాన్స్ రాదు. చూసుకోండి మీ క్వాలిఫికేషన్స్ మీరు వేటిని అయితే ఫుల్ఫిల్ చేయగలరో ఒకసారి చూసుకోండి. అన్నిటిని కూడా ఈ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసి ఫోన్లో పెట్టుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అన్నిటిలో కూడా షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఇంజనీర్స్ ఉండొచ్చు, కొంతమంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుండొచ్చు, కొంతమంది టీచర్స్కి సంబంధించిన ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతుండొచ్చు, టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు. అందరూ ఒకటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని లేదు. అండ్ మేక్ ష్యూర్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకుని ప్రిపేర్ అవ్వండి. డోంట్ బీ ఇన్ ఎ రష్. సార్ ఇప్పుడే చదవమన్నారు కదా అని ఇప్పుడే చదవడం ప్రారంభిస్తే చాలా మంచిది, వెళ్ళను గుడ్. కానీ ఒక ప్లాన్ వేసుకోండి, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి. ఊరికే ఆనందంలో ఆర్భాటంలో స్టార్ట్ చేస్తే లేచిందే మొదలు అడుక్కోవడం అన్నట్టు ఉంటే తప్పుగా అనుకోదు, నేను జస్ట్ చెప్తున్నాను. అలా చేసుకుంటే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక నెల 2 నెలలు ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలని అర్థం కాదు, మనకి గందరగోళమైన పరిస్థితి వస్తుంది. స్టార్ట్ అయితే బాగా చేస్తారు, బలంగా చేస్తారు, బట్ తర్వాత ఏంటి పరిస్థితి? అందుకని ముందు ఒక ప్లాన్ వేసుకోండి, ఆ ప్లాన్ ని స్ట్రాటజిక్ గా అమలు చేయండి. ఇంకా మిమ్మల్ని కొట్టేవాడి భూమి మీద ఉండకూడదు. రిమెంబర్ దట్. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ ని ప్రారంభించారు అంటే మీ నెక్స్ట్ డెస్టినేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత అవ్వాలి. జస్ట్ ఐ రిపీట్, మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత మీ పెన్ను పుస్తకాలు అన్నీ ఆగాలి. మీరు మధ్యలో చేయవలసిందల్లా ఒకటే, ఆపకుండా గాలి పీల్చుకోవడం, డైలీ 3 పూట్ల తిండి తినడం, కంటి నిండా నిద్ర పోవడం, అండ్ మిగిలిన టైం అంతా చదువుకోవడం. ఎక్కడెక్కడైతే ఫిజికల్ ఫిట్నెస్ మ్యాటర్ అవుతుందో అక్కడ అట్లీస్ట్ రోజుకి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఫిజికల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం. ఏ పరీక్షలకైతే ఫిజికల్ ఫిట్నెస్ అనేది మ్యాటర్ కాదో, స్టిల్ ఇఫ్ యూ ఫాలో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ ఇన్ జనరల్ గా చెప్తున్నాను, మ్యాటర్ కాదో మేక్ షూర్ అట్లీస్ట్ ఆ 2 గంటలు అట్లీస్ట్ 1 గంటనే మీరు యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్గా. మీ హెల్త్ ని జాగ్రత్తగా పెట్టుకోండి, మీ మైండ్ ని జాగ్రత్తగా పెట్టుకోండి. అనవసరమైన డీవియేషన్స్ లోకి వెళ్ళొద్దు. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ 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 అనవసరమైన డీవియేషన్స్ ఏవి పెట్టుకోవద్దు. ఇలాంటి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ మనకి రాదు. ఈ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం మా అబ్బాయి కొట్టాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం మా అమ్మాయి కొట్టింది అని మీ అమ్మ నాన్న గర్వపడి గుండెలు బాదుకుని ఇన్నాళ్ళు ఉద్యోగం రావట్లేదు అని బాధపడ్డారు. ఇప్పుడు అదే గుండెని దన్ను చేసుకుని మా అబ్బాయి సాధించాడురా, మా అమ్మాయి సాధించిందిరా అని వాళ్ళు వెళ్ళి చెప్పుకునేలా చేయండి. We all will wait for that particular day. We wish you all the very best. Make sure you do this. There are going to be no compromises. And remember, SI పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి ఏదైతే పోలీస్ యజ్ఞం ప్రారంభమైందో ఖచ్చితంగా అది మరింతగా భారీ స్థాయిలో ముందుకు వెళ్తుంది. సో మేక్ షూర్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. ఏ అస్త్రాలు మీ దగ్గరకు ఉండాలో ఆ అస్త్రాలన్నింటినీ దగ్గరికి తెచ్చుకోండి, ఒక ప్లాన్ వేయండి, సంధిస్తూ ఉండండి, చూద్దాం ఎవరు మన ముందుకు వచ్చి మనల్ని అడ్డుకుంటారు. సో ఆన్ దట్ నోట్ ఈ వీడియో ఇక్కడతో ముగుస్తుంది. బట్ మీ స్పిరిట్ ఇన్ హార్ట్ ఇన్ మైండ్ ఆగకుండా చూసుకోండి, ప్రిపేర్ అవుతుండండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఎందుకు కష్టపడితే రాదు, వస్తుంది ఖచ్చితంగా. మీరు కష్టపడుతున్నారు, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. ఆన్ దట్ నోట్ విల్ టేక్ ఎ బ్రేక్, విల్ టేక్ ఎ లీవ్. ఎండ్ ఆఫ్ ద డే నేను ఇలా చెప్తూ కంటిన్యూస్ గా ఉండలేను, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా చూడరు కాబట్టి. ద పర్పస్ హ్యాస్ బిన్ ఫుల్ఫిల్డ్. ఈ పీడిఎఫ్ ని శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము, వెళ్ళి అక్కడ చూసుకోండి కావాలి అని అనుకుంటే. అండ్ డైలీ కూడా మీకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో నాట్ ఓన్లీ జస్ట్ దిస్, డైలీ జాబ్ అలర్ట్స్ కూడా ఇస్తాం. నాట్ ఓన్లీ జస్ట్ దిస్, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన జాబ్ క్యాలెండర్. అక్కడ రోజు వారి ఏదైనా నోటీసు వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మినిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఎప్పుడు స్టార్టింగ్ డేటు, ఎప్పుడు లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. 1 వేకెన్సీ ఉన్నా 1,00,000 వేకెన్సీ ఉన్నా ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాం అక్కడ. అందుకని మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ యూ విల్ బి మిస్సింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ షూర్. ఆన్ దట్ నోట్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఏదో ఒక ప్రిపరేషన్ లో భాగంగా కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.